ఏపీకి కాబోయే నెక్స్ట్ సీఎం నా కొడుకు జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు మరి ఇప్పుడు చెప్తోందట ఎన్టీఆర్ తల్లి శాలిని. సో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా సరే ఏపీకి కాబోయే సీఎం అంటూ మరి ఆమె చెప్తోంది. సో తన తాత అలాగే తండ్రి యొక్క పూర్తి రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఆయనకున్నాయి. సో అంతేకాకుండా ఆయన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటారు. సో జూనియర్ ఎన్టీఆర్ ఏం చేసినా అందులో నంబర్ 1గా ఉండడానికి ఆయన ఇష్టపడతారు. అందుకే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆయన ఈ మంచి విజయాన్ని సాధించి ప్రేక్షకులకి మరి ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్‌ని అయితే ఇస్తారంటూ చెప్తున్నట్టుగా సమాచారం. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఇలాంటివి అయితే చెప్పడం నిజంగా చాలానే షాక్ అనిపిస్తోందంటూ చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి మరి ఆయన రాజకీయాల్లో నంబర్ 1గా ఉంటారని, ఆయన నంబర్ 1 హీరో అవుతారనే సంగతి అయితే తెలుస్తోంది. కాబట్టి ప్రేక్షకులు కూడా దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. కాబట్టి ఈ వివరాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆలోచిస్తున్నానంటూ సో చెప్పినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ వివరాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. సో తన తల్లి ఇప్పుడు స్వయంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని, తను నంబర్ 1గా ఉంటారని, సీఎం అవుతారని కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. కానీ ఇప్పుడు సరైన సమయం లేదని, సరైన సమయం త్వరలో వస్తుందంటూ చెప్తోంది ఎన్టీఆర్ తల్లి శాలిని.